శ్రీకృష్ణుడు మహాభారతంలో యుద్ధానికి ముందు సంధి కోసం రాయబారిగా వెళ్తాడు. కానీ దుర్యోధనుడు ఎంత వినకుండా యుద్ధమే కోరుకుంటాడు. దాంతో యుద్ధం తథ్యమవుతుంది. అయితే యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు వ్యూహాలు రచిస్తూ ఏ యోధుడు ఎన్ని రోజుల్లో యుద్ధాన్ని ముగియగలడు అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు యుద్ధం చేస్తే 24 రోజులు, ద్రోణాచార్యులు 25 రోజులు, భీష్మ పితామహ 20 రోజులు, ఇంకా అర్జునుడు 28 రోజుల్లో యుద్ధాన్ని ఒంటిచేత్తో ముగియగలరు. కానీ ఒక్క యోధుడు యుద్ధం మొదలెడితే ఒకే ఒక్క నిమిషంలో వేలాది యోధులైన, లక్షలాది సైనికులైనా చంపి యుద్ధాన్ని ముగిస్తాడు. అతడెవరో కాదు, పాండవులలో ఒకడైన భీముడి మనవడు, మహావీర బార్బారికుడు. వీడియోలకు వెళ్లే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషనల్ గా ఉంటుంది. ఈ స్టోరీ ఒరిజినల్ మహాభారతంలో లేదు, మరి ఏ పురాణంలో రాస్తుందో కామెంట్ చేయండి. అసలు ఈ బార్బారికుడు ఎవరు? భీముడికి మనవడు ఎలా అవుతాడంటే, పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు కుట్రతో వాళ్ళు ఉంటున్న లక్క గృహాన్ని నుప్పిపెట్టి కాల్చేపిస్తాడు. కానీ అక్కడ నుండి పాండవులు తప్పించుకుని ఒక అడవికి వెళ్తారు. ఆ అడవిలో హిడింబి, హిడంబ అనే రాక్షస అన్నా చెల్లెళ్ళు ఉంటారు. హిడింబి భీముడిని చూసిన వెంటనే ప్రేమలో పడుతుంది. అది నచ్చని హిడింబ పాండవులని చంపి తినడానికి ప్రయత్నిస్తాడు. కానీ భీముడు భుజబలంతో భీకర యుద్ధం చేసి హిడింబాని చంపేస్తాడు. దాంతో హిడింబి మరియు భీముడికి కుంతీదేవి ఆశీస్సులతో పెళ్లి చేస్తుంది. వారిద్దరికి పుట్టిన సంతానం ఘటోత్కచుడు. అయితే ఘటోత్కచుడు అత్యంత తెలివైన మరియు యుద్ధ నైపుణ్యం తెలిసిన మార్విని పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరికి పుట్టినవాడే మన బార్బారికుడు. అయితే బార్బారికుడికి తల్లి మౌర్వి చిన్నప్పటి నుండే యుద్ధ నైపుణ్యాలు నేర్పిస్తుంది. ఒకసారి బార్బారికుడు మహాశివుడికి కఠోర తపస్సు చేస్తాడు. దానికి సంతోషించిన శివుడు బార్బారికుడికి 3 అతి శక్తివంతమైన సూక్ష్మ బాణాలను వరంగా ఇస్తాడు. దాంతోపాటు అగ్నిదేవుడు కూడా బగబగా మెరిసే విల్లును బార్బారికుడికి వరంగా ఇస్తాడు. ఆ 2 వరాలతో ముల్లోకాలలో ఎవరూ ఓడించలేని యోధుడిగా తయారవుతాడు. అయితే కురుక్షేత్ర యుద్ధం పాండవులు మరియు కౌరవుల మధ్య జరుగుతుందని తెలుసుకున్న బార్బారికుడు ఆ యుద్ధంలో పాల్గొనడానికి అత్యంత ఉత్సాహం చూపిస్తాడు. అప్పుడు బార్బారికుడు అమ్మ మౌర్వి దగ్గరికి వెళ్లి, అమ్మ, నేను ఎవరి వైపు వెళ్లి యుద్ధం చేయాలి అని అడుగుతాడు. తల్లి మౌర్వి చెప్తూ, ఎవరైతే యుద్ధంలో బలహీనంగా ఉంటారో వారి వైపు యుద్ధం చేయి పుత్రా అని అంటుంది. అలా బార్బారికుడు యుద్ధానికి సన్నద్ధం అవుతాడు. బార్బారికుడు గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఒక్కసారి భవిష్యత్తుకెళ్లి చూస్తాడు. యుద్ధరంగంలో నీలిగుర్రంపై ఒక యోధుడు వచ్చిన విజువల్స్ ని చూస్తూ యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించడం, ఆ యుద్ధరంగంలో ఒక్క సైనికుడు కూడా జీవించకుండా ఉండడం చూస్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు బార్బారికుడు యుద్ధ నైపుణ్యాలు ప్రత్యక్షంగా చూడడానికి వెళ్తాడు. అయితే బార్బారికుడు ముందు నుండే శ్రీకృష్ణుడికి పెద్ద భక్తుడు. అలా శ్రీకృష్ణుడు బార్బారికుడు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నీవు ఎవరి వైపు యుద్ధం చేస్తావు, నీ యుద్ధ నైపుణ్యాల గురించి వివరించు అని అంటాడు. అప్పుడు బార్బారికుడు అమ్మ మౌర్వి మాట ప్రకారం నేను యుద్ధరంగంలో అత్యంత బలహీన సైన్యం వైపు యుద్ధం చేస్తాను. అలాగే నాకు మహాశివుడు వరమిచ్చిన 3 సూక్ష్మ బాణాలతో యుద్ధాన్ని కళ్ళు మూసి తెరిచేలోపు ముగిస్తాను అంటాడు. ఆసక్తితో శ్రీకృష్ణుడు, నీ యొక్క 3 బాణాలు ఎలా పనిచేస్తాయో చూపించు అని బార్బారికుడిని అడుగుతాడు. అప్పుడు వారిద్దరూ ఒక చెట్టు కిందికి వెళ్తారు. వెళ్లి బార్బారికుడు తన బాణాలను ఎక్కుపెట్టి, ఓ కృష్ణ, నా యొక్క లక్ష్యం కింద ఉన్న ఎండుటాకులు అని అంటాడు. వెంటనే కృష్ణుడు అక్కడ ఉన్న ఒక ఎండుటాకుపై కాలు పెట్టి దాస్తాడు. బార్బారికుడు ఆ 3 బాణాలని వదలగానే మొదటి బాణం ఎండుటాకులని గుర్తిస్తుంది. రెండవ బాణం అప్పుడే చెట్టు నుండి రాలిన తాజా ఆకుల్ని గుర్తిస్తుంది. కానీ మొదటి బాణం శ్రీకృష్ణుడి పాదం దగ్గరికి వెళ్లి గిరగిరా తిరుగుతుంది. అప్పుడు బార్బారికుడు, ఓ కృష్ణ, మీ పాదం తీయండి అని అంటాడు. కృష్ణుడు పాదం తీయగానే ఆ మొదటి బాణం లక్ష్యాన్ని గుర్తించి వెళ్లిపోతుంది. అప్పుడు 3వ బాణం దూసుకెళ్తూ మొదటి బాణం గుర్తుపెట్టిన ఎండుటాకుల్ని నాశనం చేస్తుంది. రెండవ బాణం గుర్తుపెట్టిన ఆకుల్ని ఏమీ చేయదు. ఇవన్నీ చూసిన శ్రీకృష్ణుడు, ఒకవేళ బార్బారికుడు యుద్ధంలో పాల్గొంటే ఎప్పుడూ బలహీనమైన సైన్యం వైపు పోరాడతాడు. అంటే మొదటిగా 7 అక్షోహిణులు ఉన్న పాండవుల వైపు యుద్ధం చేస్తూ 11 అక్షోహిణులు ఉన్న కౌరవ సైన్యాన్ని చంపి వాళ్ళని బలహీనం చేసి మళ్లీ వెళ్లి వాళ్ళ వైపు యుద్ధం చేస్తాడు. అలా చివరికి మిగిలేది బార్బారికుడు మాత్రమే అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ మరుసటి రోజు బ్రాహ్మణ వేషంలో బార్బారికుడు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బార్బారికుడు, ఓ బ్రాహ్మణ, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, ఏం కావాలో కోరండి అంటాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, నాకు నీ యొక్క శిరస్సు వరంగా కావాలని కోరుకుంటాడు. దాంతో వచ్చింది బ్రాహ్మణుడు కాదని తెలుసుకున్న బార్బారికుడు, స్వామి, ఎవరు మీరు, మీ యొక్క నిజస్వరూపాన్ని చూపించండి అని అడుగుతాడు. అలా శ్రీకృష్ణుడి యొక్క మహావిష్ణు అవతారాన్ని చూపిస్తూ, ఈ యుద్ధం అధర్మాన్ని చంపి ధర్మస్థాపన చేయడానికి, నీవు ఉండగా అది అసాధ్యం, అందుకే నీ శిరస్సు ఖండించి నాకు ఇవ్వు అంటాడు. దానికి ఒప్పుకున్న బార్బారికుడు ఒక్క కోరిక మాత్రం కోరుకుంటాడు, నాకు కురుక్షేత్ర యుద్ధం చూసే భాగ్యం కల్పించు అంటాడు. దానికి కృష్ణుడు ఒప్పుకుంటాడు. వెంటనే బార్బారికుడు తన తలని నరికి కృష్ణుడికి ఇస్తాడు. బార్బారికుడు కోరిక మేరకు తన తలని ఒక కొండ మీద యుద్ధ సన్నివేశాలు మొత్తం కనబడేలా పెడతాడు. అయితే 18 రోజుల యుద్ధం ముగిశాక అర్జునుడు బార్బారికుడు తల దగ్గరికి వచ్చి, జరిగిన యుద్ధంలో ఎవరి యుద్ధ పరాక్రమాలు నచ్చాయని అడుగుతాడు. అప్పుడు బార్బారికుడు సమాధానంగా, ఈ 18 రోజుల యుద్ధంలో మహావిష్ణు యొక్క సుదర్శన చక్రం అధర్మాన్ని నరుకుతూ ధర్మాన్ని రక్షించడం మాత్రమే కనబడిందని అంటాడు.
అలా ఈ కురుక్షేత్ర యుద్ధం మొదలవక ముందే ఒక మహాయోధుడు ప్రాణం త్యజిస్తాడు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.